హాయ్ అండి అందరికీ. ఈసారి వినాయక చవితి మాత్రం మేము చాలా ఆనందంగా జరుపుకున్నామండి. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి వినాయక స్వామి విగ్రహం ఇద్దామనుకున్నామండి. మధ్యలో కరోనా రావటం వల్ల 4 years కుదరలేదు. ఇప్పుడు స్వామివారి విగ్రహం ఇచ్చాము. చాలా సంతోషంగా ఉందండి. తొలి పూజ కూడా మేమే చేస్తున్నామండి. ఇంట్లో స్వామివారికి సిద్ధం చేసిన ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నామండి. గజమాల, నిమ్మకాయల దండ, పొంగలి, పానకం, వడపప్పు, పత్రికలు తీసుకొని గుడి చుట్టూ విగ్రహం చుట్టూ తిరుగుతున్నామండి. ఇదిగోండి స్వామివారికి తీసుకొచ్చిన గజమాల, అలాగే నిమ్మకాయల దండండి. ఊళ్ళోనే 5-6 విగ్రహాలు పెట్టారండి. అక్కడ కూడా పూజలు కొంచెం 1-2 చోట్ల అటు ఇటు తిరుగుతూ కొంచెం గారు 9 గంటలకే వస్తా అన్నారండి. కానీ మేము వినాయక చవితికి విగ్రహ ప్రతిష్ట 11 గంటలకు బాగుందని అన్నారని మేము 11 గంటలకి వినాయకుని విగ్రహ ప్రతిష్ట పూజ మొదలుపెట్టి న్యాచురల్గా ఉంటేనే మీకు పూజ చూసినట్టు అనిపిస్తుందని మేము వాయిస్ ఎక్కడ మ్యూట్ చేయలేదండి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో పసుపు కలిపానండి. స్వామివారి వస్త్రానికి చెంచులకు పసుపు రాస్తున్నాను. మా ఊరిలో వినాయకుని విగ్రహం ఇది 16వ సారి అండి. 3 రోజులు మాత్రమే ఉంచి నిమజ్జనం చేస్తారండి. ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ 3 రోజులైతే అందరూ ఉంటారండి. ఈ వానల కారణంగా ఎటువంటి ఇబ్బంది రాలేదండి. అలాగే దీపారాధన కుందులకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నానండి. అలాగే అఖండ దీపము కూడా పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి దీపం వెలిగించానండి. ఇక్కడ మా వారు స్వామివారికి వస్త్రం కడుతున్నారండి. ముందుగా స్వామివారికి గంధం బొట్లు పెడుతున్నానండి. గంధం నేను పెడుతున్నాను, మా వదిన బొట్టు పెడుతుంది. మా 6 చేతిలో కూడా గంధం బొట్లు పెట్టమని. 5 చేతి రోజు పంతుల్లో ఫుల్ బిజీ కదండి. అందుకే పక్క వీధుల వరకు వచ్చి పంతులు రమ్మంటుంటే వాళ్ళు వేరే అతన్ని పంపిస్తానంటున్నాడు. స్వామివారికి విగ్రహానికి ఇక్కడ నేను గంధం పెడుతున్నా అండి. మా వదిన కుంకుమ పెడుతుంది. పసుపు వినాయకుని చేశారండి. కలశం కూడా పెడుతున్నారు పంతులు గారు. టెంకాయ ఇమ్మంటున్నారు. గారి ప్రతిష్టాపన పూజ మొదలు పెట్టేస్తున్నాను. ఓం ఏకదంతాయ నమః గొల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జంఘౌ జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘౌ పూజయామి. ఓం అఘవాహనాయ నమః గురుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. అక్షరార్పయామి. వెయ్యపై అక్షర సాక్షాత్ దీపం దర్శయామి. పూజ పూర్తి అయిపోయిందండి. స్వామివారికి దీపం ధూపం స్వామివారికి తాంబూలం ఇచ్చామండి. అలాగే పంతులు గారికి కూడా తాంబూలం. స్వామివారికి చుట్టూ ఓం భోర్భవతోః రత్సవితర్వరేణ్యం సజ్జేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తు స్మరణమస్తి నారికే గుడోపహార ఉత్తర నివేదన సమర్పయామి. ఓం ప్రణాయ సమానాయ సుధానాయ సవ్యానాయ జై శ్రీరామ్. మధ్య కింద నీరు తరండి. స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నామండి. అలాగే కుడుములు ఉండ్రాలు అన్నీ
స్వామివారికి సమర్పిస్తున్నాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, పొంగలి, కుడుములు, పులిహార, లడ్డు, పానకం, వడపప్పుగా పెట్టామండి, నైవేద్యం పెట్టామండి. అదే అందరికీ పంచుతున్నారు. నేను మా వదిన అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తున్నానండి. అలాగే మా అత్తయ్య పంచామృతం పంచుతుంది. అందరూ తలవాటు పంచుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్లో ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెడుతున్నానండి. నిమజ్జనం వరకు మొత్తం వీడియోస్ పెడుతున్నాను. డీజే డ్యాన్స్, ఊరేగింపు అంతా ఉంటాయి. తప్పకుండా అందరూ అన్ని వీడియోలు చూడండి. వదిన వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారండి. ఊరేగింపు డ్యాన్స్ వీడియోలు చూడండి, తప్పకుండా చాలా బాగా నచ్చుతాయి.